నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అధికారం శాశ్వతం కాదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం. అలాగని గెలిచినప్పుడు విర్రవీగితే ఏమవుతుంది అనేది ఇప్పుడు వల్లభనేని వంశీని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవంగా ఆయన తెలుగుదేశం పార్టీలో గెలిచి ఓడిపోయినా కూడా టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సునామీలో కూడా గెలిపించినటువంటి కార్యకర్తల మనోభావాలను పక్కన పెట్టి తన వ్యాపారాల కోసము, తన ఎదుగుదల కోసము, ఇక చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, నెక్స్ట్ గెలిచబోయేది కూడా జగన్మోహన్ రెడ్డే, చంద్రబాబు నాయుడు గారి తరువాత తెలుగుదేశం ఇంకేముండదు, ఇంకొక 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు, నారా లోకేష్కి పార్టీని నడిపేటువంటి కెపాసిటీ లేదు అనేసి తల్లి లాంటి పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి నోటికొచ్చినట్లు, సరే చేరితే చేరాడు, నోటికొచ్చినట్లు సభ్య సమాజం తలదించుకునేటట్లు బూతులు మాట్లాడుతూ ప్రత్యర్థుల ఇంట్లో ఆడవాళ్ళని కూడా వదలకుండా నోటికొచ్చినట్లు దూషించడం మూలన ఈరోజు వల్లభనేని వంశీకి ఈ గతి పట్టింది. అప్పట్లో ఆనందపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన అరెస్ట్ అవ్వగానే కనీసం పట్టించుకోవడం లేదని, మొన్న కలవడానికి వస్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని, వంశీ విషయం మీద ఎవరు స్పందించద్దని పార్టీ శ్రేణులకు కూడా చెప్పడంతో వాడుకొని వదిలేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే ఎవరైనా అనేసి రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని ఎగిరిన వాళ్ళందరూ ఇప్పుడు నెక్స్ట్ వికెట్ మనదేనా అని చెప్పి చర్చించుకుంటున్నారు. మనకున్న సమాచారం ప్రకారము నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది మాత్రము కొడాలి నానినే అంటున్నారు. కొడాలి నానికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు, లేదంటే కనుక ఆయన్ని ఈయనకన్నా ముందే అరెస్ట్ చేయవలసి ఉండేది, కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మాకు సగం హ్యాపీనే వచ్చింది ఇప్పుడు ఈ వంశీ విషయంతో, కొడాలి నానిని కూడా అరెస్టు చేస్తే ఖచ్చితంగా మాకు 100% న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.